వీడు అలారం పెట్టుకుంది చదువుకోవడానికి కాదు, ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి. వీడి పేరు రేవంత్. ప్రతి మనిషిలో వీక్నెస్ ఉన్నట్టు వీడికో వీక్నెస్ ఉంది, అదే వీడి డిస్సాటిస్ఫాక్షన్. వీడికి అన్నీ ఉన్నాయి, అలాగే ఏం లేదన్న ఫీలింగ్ కూడా ఉంది. ఇప్పుడు వీడికి ఏం కనిపిస్తుందో చూద్దాం. రే మహేష్, ఏంట్రా ఈ టైంలో కాల్ చేసా? నాకు చిన్న హెల్ప్ కావాలరా. రేపు నేను ట్రైనింగ్ హైదరాబాద్ వస్తున్నాను, నాకు అకామిడేషన్ సెర్చ్ చేయి. అకామిడేషన్ ఏంట్రా, మా ఇంటికి వచ్చి? వద్దురా, రేపు నిన్న బయటకి ఎంటేస్తారు. ఎందుకు కానీ బయట సెర్చ్ చేయి. అదేంట్రా? చిన్న ప్రాబ్లం ఉందిరా, వచ్చాక చెప్తాను. ఫోన్ చేస్తాను, స్టేషన్కి వచ్చి. హలో రే, అర్జెంట్ మన స్పాట్కి వచ్చాయి. ఇప్పుడే రా, ఇప్పుడే అర్జెంట్గా రా. కనీసం ఫోన్ పెట్టరా బాబు, వస్తాను. ఏంట్రా ఇక్కడ ఆ లగేజ్ ఏంటి? రా కూర్చో, చెప్తా. సరే. ఇప్పుడు చెప్పరా. మా పేరెంట్స్ రా. ఏ పేరెంట్స్ అడిగినా ఇప్పుడు కొంటాను తర్వాత కొంటాను అంటారు. మా పేరెంట్స్ ఏంట్రా అంటున్నారు? మొన్నే కదరా ఐఫోన్ కొన్నారు, మళ్ళీ ఏంటి కొత్తగా? బైక్ రా, బైక్ అడిగాను. అసలు ఎందుకు అంటున్నారు? ఇంక ఇంట్లో పెద్ద గొడవ పెట్టుకుని బయటకు వస్తాను. రేపు ట్రైన్ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను రా. ఆ విషయం చెప్తే నేను పిలిచాను. అబ్బా, రేపు నీకు కొత్త ప్లేస్ చూపిద్దాం అనుకున్నాను రా. సరే, రేపు నేనే స్టేషన్లో దింపేస్తాను, ముందురా ఇంటికి పద. ఎక్కడికి వచ్చాను రా? లోపల పద, చెప్తాను. చూడరా.
చూడు. రే ఏమైందిరా? చూడరా, వీళ్ళల్లో కొంతమంది కావాల్సింది అడగడానికి పేరెంట్స్ లేరు, ఇంకొంతమందికి పేరెంట్స్ ఉన్న వీళ్ళలో లోపాల వల్ల వీళ్ళు ఇక్కడే ఉన్నారు. పేరెంట్స్ మనం అడిగినవన్నీ ఇస్తారా? ఇవ్వలేదు అంటే దానికంటూ రీజన్ ఉంటుంది, లేదేదో ప్రాబ్లం ఉంటుంది. వీలైతే ఆ రీజన్ తెలుసుకుని వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేయాలి, లేదా ఏదో ప్రాబ్లం ఏంటో తెలుసుకుని అర్థం చేసుకోవాలి. అంతేకాని ఇంట్లో నుండి వచ్చేయడం కరెక్ట్ కాదురా. మనలో చాలామంది చేసే తప్పేంటో తెలుసా? ఉన్నదాని వాల్యూ తెలుసుకోకుండా లేని దాని గురించి వెంటపడటం. ఇది ఒకటి ఆపితే లైఫ్లో ఎటువంటి సిచ్యువేషన్ అయినా హ్యాపీగా ఉండొచ్చురా. సరే పద, స్టేషన్లో దింపేస్తాను. వద్దురా, ఇంటికి పద. ఉన్నదంతా సాటిస్ఫై అయితే లైఫ్లో ఎటువంటి సిచ్యువేషన్ అయినా హ్యాపీగా ఉండొచ్చు.